హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఎవరికైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలో, మాకు ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకుండా జీరో ఛార్జెస్తో మాకు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీంతో మనకి ఒక డెబిట్ కార్డ్ అండ్ మనకు ఒక చెక్ బుక్ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకున్న 1 వీక్ లోపు మన కమ్యూనికేషన్ అడ్రస్కి డెలివరీ అయితే చేస్తారు. సో కంప్లీట్గా ఈ వీడియో చూసి మీరు కూడా అకౌంట్ కావాలంటే ఓపెన్ అయితే చేసుకోండి. లింక్, ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేయొచ్చు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ పేజ్కి రాగానే ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా. సో మీ ఏదైతే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇచ్చి వెరిఫై మొబైల్ మీద అయితే క్లిక్ చేయండి. వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంటుంది అండ్ మీ పాన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ పాన్ నెంబర్ని ఎంటర్ చేయగానే మీ పేరు అయితే చూపిస్తుంది. ఆ పేరు చూపించిన తర్వాత కింద ఐ హ్యావ్ రీడ్ అండ్ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ చెక్ మార్క్ పెట్టుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అని ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర రెడీగా అయితే పెట్టుకోవాలి. అండ్ ఒక వైట్ పేపర్ అండ్ ఒక పెన్ మీరు సిగ్నేచర్ చేయడానికి అయితే మీరు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండు మీ దగ్గర ఉన్న తర్వాత క్లిక్ హియర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ బై యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్ యాస్టీస్గా మీకు ఇక్కడైతే వస్తాయి. తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు సింగిలా లేకపోతే మ్యారీడ్ అనేది మార్షల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి అండ్ మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే అది ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి అండ్ మీ మదర్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మీరు మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ ఆధార్లో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ వస్తుంది. తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మీ కమ్యూనికేషన్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నా. ఒకవేళ మీరు ఉండే కమ్యూనికేషన్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్కి 200 కిలోమీటర్స్కి దాటి కనుక ఉంటే మాత్రం మీరు మీ కమ్యూనికేషన్ అడ్రస్ని మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని మాత్రమే ఇవ్వాలి. లేకపోతే వీళ్ళు అకౌంట్ అయితే ఓపెన్ చేయరు. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ రెండూ కూడా ఒకటే అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు వేరే ఊర్లో ఉంటున్నారు, ఆ ఊరు మీ పర్మనెంట్ అడ్రస్కి 200 కిలోమీటర్స్ దూరంలో కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఎక్కడైతే ఉంటున్నారో ఆ లొకేషనే మీ కమ్యూనికేషన్ అడ్రస్ కింద అయితే ఇవ్వాలి. లేకపోతే మీరు అప్లికేషన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ 99% అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది డిఫరెంట్గా ఉంటే ఆ డిఫరెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. తర్వాత ఇక్కడ యాడ్ ఏ నామినీ ప్లేస్లో మీరు నో ఐ విల్ డూ ఇట్ లేటర్ అని అయితే క్లిక్ చేసుకోవచ్చు. మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నామినీని. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఐ హియర్ బై డిక్లేర్ చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆక్యుపేషన్ టైప్ అయితే అడుగుతుంది. మీరు శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా అలా అయితే అడుగుతుంది. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ ఏ ట్యాక్స్ రెసిడెంట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ అదర్ దాన్ ఇండియా అని అయితే అడుగుతుంది. నో అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఏయూ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్ మీకు వెంటనే అయితే వస్తుంది. సో ఈ ఆప్షన్ని మీరు ఏం కదిలించకండి. ఇది డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అనేది మనకి జీరో అకౌంట్. ఇంకా అదర్ డిఫరెంట్ అకౌంట్స్ అయితే ఉంటాయి, అవన్నీ జీరో అకౌంట్స్ అయితే కాదు. ఇదే మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. దీనికి ఆల్రెడీ టిక్ మార్క్ చేసి అయితే ఉంటుంది. దీన్ని ఎటువంటి టచ్ అయితే చేయొద్దు. కిందకి స్వైప్ చేస్తే మీకు డెబిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఈ డెబిట్ కార్డ్ అనేది మీరు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే యూపీఐ యూజ్ చేయాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ డెబిట్ కార్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి డిజిటల్ డెబిట్ కార్డ్ అనేది వీళ్ళ యాప్లో ప్రొవైడ్ అయితే చేయట్లేదు మనకి. కాబట్టి
ఓన్లీ ఫిజికల్ కార్డే వీళ్ళు ఇంటికి డెలివరీ అయితే చేస్తారు. కాబట్టి మీరు యూపీఐ వాడాలి అనుకుంటే, యూపీఐ పిన్ సెర్చ్ చేయాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కాబట్టి మీరు డెబిట్ కార్డ్ అనే ఆప్షన్‌ని చెక్ బాక్స్ అయితే పెట్టుకోండి. కిందన మీకు చెక్ బుక్ కావాలా వద్దా అనేది మీరు ఇక్కడ టిక్ మార్క్ ఎనేబుల్ చేసేయొచ్చు, లేకపోతే మీ ఇష్టం డిజేబుల్ అయితే చేసేసుకోవచ్చు. మీరు డెబిట్ కార్డ్ ఛార్జెస్ అనేవి 150 ప్లస్ జీఎస్టీ అంటే ₹177 అయితే మీకు ఈ డెబిట్ కార్డ్ ఆర్డర్ చేయడానికి అయితే మీకు కాస్ట్ అయితే అవుతుంది. అది కూడా మీరు బ్యాంక్ అకౌంట్లో మనీ యాడ్ చేసిన తర్వాత మనీ అయితే కట్ అవుతుంది. ముందే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మీ నియరెస్ట్ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫైండ్ అస్ నియర్ యూ అనే ఆప్షన్లో మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మీ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్రాంచ్ నేమ్ అయితే వస్తుంది, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. బ్రాంచ్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఫండ్ చేయడానికి అంటే అమౌంట్ యాడ్ చేయడానికి ఎంత అమౌంట్ యాడ్ చేస్తారనేది మీకు అయితే చూపిస్తుంది. మీరు ఎటువంటి అమౌంట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి ఆ జీరోని అలాగే వదిలేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తుంది. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వాలంటరీలీ యూజింగ్ మై ఆధార్ అనే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టిక్ బాక్స్ అయితే క్లిక్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కన్ఫర్మ్ చేసుకుంటారా అని అడుగుతుంది. మీరు కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ అని అయితే అడుగుతుంది. మీరు మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM లోపు మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఏజెంట్స్ అనేవాళ్ళు అవైలబిలిటీగా ఉంటారు. లేకపోతే మీరు తర్వాతకైనా సరే ఈ కాల్ని షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు షెడ్యూల్ వీడియో కాల్ లేటర్ క్లిక్ చేసి మీరు తర్వాతకైనా షెడ్యూల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడే అటెండ్ అయితే అవ్వచ్చు 10 AM టు 5 PM మధ్యలో. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు స్టార్ట్ యువర్ వీడియో కేవైసీ అని అయితే అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీ ఏజెంట్ అనేవాడు వస్తాడు. వచ్చి మీరు అప్లికేషన్లో ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ మళ్ళీ అడుగుతాడు ఒకసారి. ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ 2 లాంగ్వేజ్లే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ లాంగ్వేజ్లో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే ఎవరి చేత అయినా సరే మాట్లాడించండి. అకౌంట్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీరు వీడియో కేవైసీ అయిపోగానే మీకు వితిన్ 24 to 48 అవర్స్లో మీ అకౌంట్ అనేది యాక్టివ్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు యూపీఐ అకౌంట్స్లో మీ అకౌంట్ని యాడ్ చేసుకొని మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక 24 అవర్స్లో మీకు మీ కస్టమర్ ఐడి అండ్ మీ అకౌంట్ నెంబర్ 2 కూడా అయితే వస్తాయి. సో ఈ విధంగా మీరు మీ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఏయూ బ్యాంక్ అకౌంట్లో AU0101 డిజిటల్ బ్యాంకింగ్ అని వీళ్ళ అప్లికేషన్ అయితే వస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ అకౌంట్ని ఇందులో యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏయూ బ్యాంక్లో మీరు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.